ఆపండి ఆపండి. ఇదిగో బాబు, ఖాళీ సిలిండర్ తీసుకో, నువ్వు నిండు సిలిండర్ ఇచ్చాయి. ఇప్పుడు నిండు సిలిండర్ లేదండి, వచ్చే వారం వస్తుంది. అయితే ఖాళీ సిలిండర్ కూడా వచ్చే వారమే తీసుకువెళ్ళు. అరే సిలిండర్స్ కి షార్టేజ్ వచ్చింది, ఖాళీ సిలిండర్ అయినా సరే నేను తీసుకెళ్తాను. లగాయితూ నా సిలిండర్ ఎక్కడికి వెళ్తున్నా? ఆగు మమ్మీ డాడీ, కాపాడండి. డాక్టర్ జట్కా, త్వరగా నన్ను పట్టుకోండి. ఓయ్ కసిటే, ఎందుకలా మాట్లాడుతున్నావు? అసలు పెట్రోల్ ఖర్చునదే లేకుండా ఎంత దూరమైనా సరే ఇలా వెళ్ళిపోవచ్చు కదా. లగాయితూ భాషణ ఇవ్వకండి, ముందు నన్ను ఆపండి. దొర్లుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాను. ముందు నన్ను ఆపండి, చెయ్యి పట్టుకోండి. కాపాడండి. లగాయితూ. అసలు విషయం ఇప్పుడైనా చెబుతావా కసిటే? నా గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయింది, వండుకోవడానికి కూడా ఏం లేదు. మమ్మీ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ మాత్రానికి దిగులు పడతావు ఎందుకు మిత్రమా? నువ్వు నాతో పాటు రా. అసలు గ్యాస్ అవసరం లేకుండా వంట ఎలా చేయాలో నేను నీకు చూపిస్తాను. లగాయితో. అరే కసిటిరామ్, నా ప్రాణమిత్రుడా, నీకు ఆకలిస్తూ ఉంటుంటుంది, వచ్చి వీటిని ఆరగించు. లగాయితూ, ఈ పచ్చి వంటకాలు తినడానికి మీరే కరెక్ట్ గా ఉంటారు. ఏమిటి పెద్దన్నయ్య, ఏమిటి పార్టీ హడావిడి జరుగుతోంది? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నేను క్యాప్సూల్ తయారు చేశాను. ఆ క్యాప్సూల్ వేసుకుంటే కసిటేరామ్ నోట్లో నుంచి మంటలు బయటకు వస్తాయి. ఇదిగో సరిగ్గా ఈ డైనోసార్ నోట్లో నుంచి వచ్చినట్టుగా. లగాయితూ, ఆ క్యాప్సూల్ నాకు త్వరగా ఇవ్వండి. వేడి వేడి సమోసాలు తినకుండా ఇక నేను ఆగలేను. పెద్దన్నయ్య, నాకు సమోసాలు తినాలని చాలా ఆరాటంగా ఉంది. ఏది ఆ క్యాప్సూల్ నాకు కూడా ఇవ్వు. మిత్రమా, తయారు చేసింది ఒకే క్యాప్సూల్, కావాలంటే నువ్వే తీసుకో. మోటు ఆగు, వద్దు. అరే, తినడానికి ఎందుకంత ఆరాటపడిపోతావు? నీకు ముందే తెలుసు కదా డాక్టర్ జట్కా మందు ప్రభావం ఎలా ఉంటుందో. అందరూ పక్కకు తప్పుకోండి. ఇప్పుడు ఈ డ్రాగన్ భగభగ మండే మంటల్ని విడుదల చేస్తాడు. అరే బల్లే బల్లే, బల్లే బల్లే. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఎవరికి కిరోసిన్ అవసరం ఉండదు, గ్యాస్ అవసరం ఉండదు. ఒక్క క్యాప్సూల్ వేసుకుంటే ఫ్రీగా వంట చేసేసుకోవచ్చు. ఐ యామ్ జీనియస్, ఐ యామ్ జీనియస్. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. లగాయితూ, ఎంత పని చేసావు మోటు? సారీ చెప్పాను కదా, సారీ సారీ సారీ. మనందరం ఖాళీ బూడిదవ్వడానికి ముందే ఇక్కడి నుంచి పారిపోదాం, పదండి. ఇక మనం కష్టపడిపోయి వంటలు వండే అక్కర్లేదు. ఒక్కసారి ఉఫ్ అని ఊదానంటే వంటలు రెడీ అయిపోతాయి. ఇదిగో టీ కొట్టు బాబాయ్, 10-20 సమోసాలు తెచ్చేవు. ఆరు బేరం వచ్చేసింది. ఈ రోజు వీళ్లకు ఒక్క సమోసా కూడా ఇవ్వను. మోటు, ఈ రోజు గ్యాస్ ఖాళీ అయిపోయింది, అందుకే ఈ రోజు సమోసాలు చేయలేదు. సారీ. నీకు సమోసాలు పెట్టాలని నాకు ఎంతో ఆశగానే ఉంది, కానీ ఏం చేయను. నూనెలో వేయించని సమోసాల్ని నేను నీకు ఎలా పెట్టగలను చెప్పు. ఏంటిది? అరే నేను కలగంటున్నాను, నేను కలగంటున్నాను, నేను కలగంటున్నాను. నువ్వేమీ కలలు కనడం లేదు టీకొట్టు బాబాయ్. మోటు ఇప్పుడు డ్రాగన్ లాగా నోట్లోంచి మంటల్ని రప్పించగలడు.
థ్యాంక్ యూ టేకుట్ బాబాయ్, థ్యాంక్ యూ. నన్ను కాల్ చేస్తారా? మోటు నా జీవితంలో మంటలు రేపాడు. ఇప్పుడు వీడి జీవితాన్ని నేను చీకటి చేసేస్తాను. వైపోయావు. జాన్, మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ జీవితం మంటల పాలైపోతుంది. ఈ రోజు ఎవరిని చూసి నేను భయపడదలుచుకోలేదు. వాళ్ళని కొట్టండి, చితక్ కొట్టండి. ఓకే మోటు, ఓవర్ టు యూ. మమ్మీ, డాడీ, బెదరో, సిస్టరో, మంట పెట్టాలని నేను వస్తే నేనే బూడిదైపోయాను. మోటు మీద పగ సాధించడం ఇంత కష్టమైపోయిందేంటి? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఓరి నీ పొగడ్తలు తగలయ్యా. నీ పొగడ్తల్ని కట్టిపెట్టి ముందు పరిగెట్రా. త్వరగా పరిగెట్టండి. సారీ సారీ, ఐఎమ్ సారీ. తప్పు చేశాను, నన్ను క్షమించు. నువ్వు పెద్ద బాక్సర్ అవుతావని నాన్నగారు అంటూ ఉండేవారు. మా తాతగారు కూడా అంటుండేవారు, పెద్ద బాక్సర్ అవుతావని. మోటు తల దించుకున్నాడు, ఏమీ మాట్లాడకు. హలో మోటు పత్రు, ఇగో ఈ ఫ్రూట్స్ తినండి. థ్యాంక్ యూ. నా తరపు నుంచి, ఇంకా మోటు తరపు నుంచి కూడా. ఏ మోటు నోరేమన్నా పడిపోయిందా? అతను థ్యాంక్స్ చెప్పలేడా? మర్యాదగా థ్యాంక్స్ చెప్పు. సారీ సారీ బాక్సర్ అన్నయ్య, సారీ. కాపాడండి. ఈ మంటలు ప్రమాదకరంగా ఉన్నాయి, రాకుండా చేయాలి. త్వరగా నీ కడుపులో ఉన్న మంటల్ని ఆర్పేసేయ్. నోరు తెరు. నువ్వు మాట్లాడకుండా నిద్రపో, ఉదయాన్నే జట్కా దగ్గరకు వెళదాం. మోటు లే, నిద్రలే, త్వరగా. ఫైర్ ఫైర్. మోటు, ఇల్లంతా మంటలు, ఇల్లు తగలబడిపోతుంది. లే, త్వరగా త్వరగా లే, ఇల్లంతా మంటలు. ఏం జరిగింది పత్రుడు? ఇది అయ్యింది. బయటికెళ్ళు, బయటికెళ్ళి నిద్రపో. నువ్వు లోపలుంటే ఇల్లంతా తగలబడిపోతుంది. తెల్లవారి వరకు లోపలికి రావద్దు. మోటు, ఇటువైపు నుంచి కొంతమంది పారిపోతూ వెళ్లారు. నువ్వు వాళ్ళని చూసావా? వాళ్ళు బ్యాంకు దోచుకుని పారిపోయారు. వాళ్ళు ఏ రంగు బట్టలు వేసుకున్నారు? వాళ్ళ దగ్గర ఏమేం ఆయుధాలు ఉన్నాయి? త్వరగా చెప్పు, లేదంటే వాళ్ళు తప్పించుకు పారిపోతారు. చింగం గారు, ఈ రోజు తనని నోరు తెరిపించకండి. ఈ రోజు తను నోరు తెరవడు. నేను పెద్ద పెద్ద వాళ్ళ నోళ్లే తెరిపించాను. ఆఫ్టర్ ఆల్ మోటు ఎంత? 3 లెక్క పెడతారు. నోరు తెరవకపోతే జైలుకు వెళ్తావు. వద్దు సార్, వద్దు, జైలుకి వద్దు. అమ్మా, ఏమిటిది? ఏమిటిది? ఇది కలయా నిజమా? నిజమా కళ? ఏమిటిది? డాక్టర్ జట్కా, మోటుని ముందు ఈ పరిస్థితి నుంచి తప్పించండి. ఇల్లంతా తగలబడిపోయింది, నేను తగలబడిపోయాను. చింగం గారు, జాను, టీకుడు బాబాయ్ ఒక్కరు కూడా మిగలలేదు. అరే మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఆ క్యాప్సిల్ ప్రభావం తగ్గాలంటే కనీసం 2 వారాలు పడుతుంది. అయితే ఆ 2 వారాల గడువు పూర్తయ్యేంత వరకు నువ్వు నాతోనే ఉండాలి. మోటు ఆగు, అక్కడే ఆగు. 2 వారాల వరకు నువ్వు ఇలాగే ఉండాలంటే మనం డబ్బు సంపాదించుకోవచ్చు కదా. డబ్బులా? ఎలా సంపాదించవచ్చు?
రండి రండి, మీ ఇంట్లో వంట గ్యాస్ ని ఆదా చేసుకోండి. గ్యాస్ ఆదా అంటే డబ్బు ఆదాయే. తక్కువ డబ్బుతో ఎక్కువ వంట చేయండి. రండి రండి. మీరు చాలా బాగా సమాజ సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కానీ మీ మిత్రుడు మోటు కనిపించడం లేదు. తను ఎక్కడున్నాడు? అనవసరంగా కోప్పడద్దు మోటు. ఈ మంటల సాయంతో మనం చాలా డబ్బు సంపాదిస్తున్నాం తెలుసా?